హాయ్ ఎవ్రీవన్, మీతో ఈరోజు ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నా. అది అందరికీ యూజ్ఫుల్ అవుతుంది, ఎస్పెషల్లీ మేల్స్కి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. కొంచెం తెలుసుకుంటే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. యాక్చువల్లీ ఇది నేను సెమినార్ టాపిక్ చెప్పాల్సింది, అన్ఫార్చునేట్లీ కొన్ని రీజన్స్ వల్ల సెమినార్ టాపిక్ చెప్పలేకపోయినా ఇక్కడ మీతో డిస్కస్ చేద్దామని వచ్చేసా. సరే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే గైనకోమాస్టియా కండిషన్. సరే, ఈ గైనకోమాస్టియా కండిషన్ అని చెప్పే కదా, ఇది మేల్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఫీమేల్స్. ఈ గైనకోమాస్టియా కండిషన్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగడం వల్ల ఈ గైనకోమాస్టియా కండిషన్ వస్తుంది. ఫస్ట్ మనం గైనకోమాస్టియా కన్నా ఈ లిపోమాస్టియా అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ లిపోమాస్టియా అంటే మేల్ చెస్ట్ ఉంటుంది, ఆ చెస్ట్ రీజన్లో అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ అంటే ఫ్యాట్ డిపోజిషన్ జరగడం వల్ల ఈ లిపోమాస్టియా ఆర్ సూడోమాస్టియా అని కూడా అంటారు. దీనివల్ల పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ దీన్ని తగ్గించుకోవాలి అంటే ఎక్సర్సైజ్ అండ్ సమ్ డైట్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ మేజర్ కండిషన్ ఏంటంటే ఈ గైనకోమాస్టియా. ఈ గైనకోమాస్టియా మనకందరికీ తెలుసు, మేల్స్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉంటాయని అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా మైన్యూట్ క్వాంటిటీలో ఉంటాయి. ఈ ఇంబ్యాలెన్స్, వీటి మధ్యన ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఈ గైనకోమాస్టియా కండిషన్ వస్తుంది. టెస్టోస్టెరాన్ మెన్స్లో ఏ రేంజ్లో ఉంటే బెటర్, లేకపోతే ఈ కండిషన్ రావడానికి ఏ రేంజ్లో ఉండడం వల్ల ఈ కండిషన్ వస్తుందని మనం తెలుసుకుందాం. టెస్టోస్టెరాన్ లెవెల్స్ మెన్స్లో ఉండాల్సిన క్వాంటిటీ ఎంత అంటే 300 to 1000 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్. ఇది టెస్టోస్టెరాన్కి ఉండాల్సిన వాల్యూస్. ఇక్కడ చెస్ట్ రీజన్లో గ్లాండులర్ టిష్యూస్ ఆర్ సెల్స్ అని కూడా అంటాం. ఈ సెల్స్ ఆర్ టిష్యూస్ ఎన్లార్జ్మెంట్గా జరుగుతాయి. ఈ చెస్ట్ అనేది ఏదైతే ఉందో ఆ చెస్ట్ కాస్త బ్రెస్ట్గా మారుతుంది. దీన్నే గైనకోమాస్టియా కండిషన్ అని అంటాం. ఫీమేల్స్లో ఉన్న హార్మోన్స్ కూడా మేల్స్లో కూడా ఉంటుంది. దాన్నే ఈస్ట్రోజన్ ఆర్ ఈస్ట్రోడయాల్ అని కూడా అంటారు. ఈ ఈస్ట్రోడయాల్ ఆర్ ఈస్ట్రోజన్ లెవెల్స్ మేల్స్లో ఉండాల్సిన క్వాంటిటీ ఎంత అంటే 10 to 40 pg/mm. ఈ రేంజ్లో ఉండాలి. ఈ రేంజ్ కాకుండా ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎప్పుడైతే పడిపోతాయో ఆటోమేటికల్లీ ఫీమేల్స్లో ఉండే హార్మోన్స్ మేల్స్లో ఉంటాయని చెప్పే కదా, ఆ హార్మోన్ లెవెల్స్ ఎలానో పెరిగేస్తాయి. దీనివల్ల ఈ గైనకోమాస్టియా కండిషన్ అనేది ఏర్పడుతుంది. ఈ గైనకోమాస్టియా కండిషన్ అని చెప్తే ఏంటంటే ఇందులో మనకి ఈ కండిషన్ వచ్చిన తర్వాత సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏముంటాయి. ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ పెయిన్ అండ్ ఎన్లార్జ్మెంట్, సెన్సిటివిటీ, ఇది మేజర్గా ఉండే సైన్స్ అండ్ సిమ్టమ్స్. దాని తర్వాత కాజెస్ ఎలా ఉంటాయి, దీనంటే కారణాలు ఏంటి, ఈ గైనకోమాస్టియా రావడానికి గల కారణాలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఈ కాజెస్ మెడిసిన్ యూజెస్ వల్ల కూడా ఇవి వస్తుంది. అండ్ ఈ కాజెస్ అనేటివి ఏమున్నాయి, ఎలా ఉంటాయి, ఈ గైనకోమాస్టియా కండిషన్ రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ లైఫ్ స్టైల్ గురించి చూద్దాం. ఈ లైఫ్ స్టైల్లో మనం ఒక చిన్న చిన్న కన్సిడరేషన్స్ చూసుకుంటే, ఫస్ట్ స్లీప్, నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ లైఫ్ స్టైల్ ప్రకారంగా మనకి ఈ గైనకోమాస్టియా కండిషన్ రావడానికి గల రీజన్స్ ఇవి. ఫస్ట్ స్లీప్. ఈ స్లీప్ ఎందుకు వెరీ ఇంపార్టెంట్, ప్రతి మనిషికి కావలసిన స్లీప్ అట్లీస్ట్ ఆర్ మ్యాక్సిమం ఆర్ మినిమం అయినా అనుకోండి 6 hours. ఈ 6 hours స్లీప్ సరిగా లేకపోతే ఎన్నో డిసీజ్ రావడానికి ద మేజర్ రీజన్ అనేది స్లీప్. తర్వాత ఈ చెప్పా కదా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఏంటంటే
మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. ఎప్పుడైనా కోప్పడ్డప్పుడు ఈ కార్టిజోల్ హార్మోన్ అనేది ఈ బ్లడ్ లెగ్ రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల కాసేపటి వరకు ఒక మెంటల్ స్టెబిలిటీ తగ్గిపోతుంది. ఆ కోపం వల్ల అలా హార్మోన్ రిలీజ్ అవడం వల్ల మీకు ఈ ప్రశాంతత ఉండదు. సో ఈ కార్టిజోల్ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇప్పటికీ అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తా వినండి. మనకి గైనకోమాస్టియా కండిషన్ అనేది ఎలా ఏర్పడుతుంది అని చెప్పానంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ డిక్రీజ్ అవడం వల్ల. ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎలా డిక్రీజ్ అవుతాయి అంటే ఈ రీజన్స్ అవి, ఈ లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి ఈ రీజన్స్ ఇక్కడ అయిపోయింది కదా. తర్వాత విటమిన్ డి, ఈ విటమిన్ డి ఎలా అవసరము టెస్టోస్టిరాన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుందా అంటే ఎస్పెషల్లీ ఈ విటమిన్ డి అనేది టెస్టోస్టిరాన్ని ఇంక్రీజ్ చేస్తుందండి. ఎలా అంటే టెస్టికల్స్లో ఉన్న లీడింగ్ సెల్స్ని యాక్టివేట్ చేసి టెస్టోస్టిరాన్ లెవెల్స్ని గ్రాడ్యువల్గా పెంచుతుంది. సో ఎప్పుడైతే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుందో అప్పుడు టెస్టోస్టిరాన్ లెవెల్స్ పడిపోతాయి. తర్వాత ఒబిసిటీ, ఒబిసిటీ అంటే మన టెస్టోస్టిరాన్ గ్రాడ్యువల్గా తగ్గినప్పుడు ఈ స్టమక్ దగ్గర ఫ్యాట్ డిపోజిషన్ జరుగుతుంది, కొంచెం పొట్ట పడడం లాంటిది. సో ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ డిక్రీజ్ అయ్యింది కొంచెం వరకు అని చెప్పడానికి గల ఇంకో రీజన్ ఏంటంటే ఒబిసిటీ. ఈ ఒబిసిటీ వల్ల టెస్టోస్టిరాన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి, గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి బ్లడ్లో కూడా ఇంక్రీజ్ అవుతాయి. దాని ద్వారా ఇంటర్లింక్ ఎప్పుడైతే ఒబిసిటీ లెవెల్ పెరిగిందనుకో తర్వాత డయాబెటీస్ వస్తుంది. ఈ డయాబెటీస్ అంటే ఏంటంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ఇన్సులిన్ రెసిస్టెంట్ అయ్యి లేకపోతే ప్యాంక్రియాటిక్ సెల్స్ డిస్ట్రాయ్ అవడం వల్ల ఈ డయాబెటీస్ కండిషన్ వస్తుంది. దీనికి ఇంటర్లింక్ అనమాట. సో ఇవన్నీ టెస్టోస్టిరాన్ లెవెల్స్ గ్రాడ్యువల్గా తగ్గించడానికి గల రీజన్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ మనం ఒకవేళ మెడిసిన్స్ వాడితే ఎలా ఉంటుంది, ఆ మెడిసిన్స్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే ఎస్, ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఈ కండిషన్ ఇంకో రకంగా కూడా మెడిసిన్స్ వాడడం వల్ల కూడా వస్తుంది. ఆ మెడిసిన్స్ ఏమేమి వాడితే వస్తుందో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనం ఇక్కడ మెడిసిన్స్ వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతున్నాయని చెప్పాం కదా, ఆ మెడిసిన్సే ఇవి. వాటిలో ఈ కొన్ని అనమాట యాంటీ ఆండ్రోజెన్స్. ఈ యాంటీ ఆండ్రోజెన్స్ అంటే సింపుల్గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకి ఒక చిన్న పదం తెలిసే ఉంటుంది, గైనకాలజిస్ట్ ఆర్ గైనకాలజీ అంటాం కదా. ఇది ఫీమేల్కి సంబంధించిన డాక్టర్లు అంటాం. ఇక్కడ ఆండ్రోజన్ ఆర్ ఆండ్రాలజీ అంటే మగవారి గురించి మొత్తం స్టడీ చేయడానికి ఈ పదం వాడతాం. సో ఇక్కడ మనకి అర్థమవుతుందా, ఆండ్రాలజీ అంటే మగవారికి సంబంధించి చెప్ప కదా. ఇక్కడ డ్రగ్స్ ఏం తీసుకుంటున్నాం అంటే యాంటీ ఆండ్రోజెన్స్ అంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్కి అగైనెస్ట్గా యాక్ట్ చేసే డ్రగ్స్ని తీసుకుంటున్నాం. ఈ అగైనెస్ట్గా యాక్ట్ చేసే డ్రగ్స్ తీసుకోవడం వల్ల టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేటివి డిక్రీజ్ అవుతాయి. మనం ఇక్కడే చెప్పుకుంటున్నాం కదా యాంటీ అంటే క్వైట్ ఆపోజిట్ అని. ఈ యాంటీ ఆండ్రోజెన్స్ వల్ల టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేటివి డిక్రీజ్ అవుతాయి. అలాంటప్పుడు ఈ గైనకోమాస్టియా కండిషన్ వస్తుంది. సో ఇక్కడ యాంటీ అల్సర్స్ అంటే ఏం లేదండి, మనకి ఎప్పుడైతే గ్యాస్ టాబ్లెట్స్ అంటాం కదా అలాంటి టాబ్లెట్స్ ప్రొలాంగ్ టైంలో యూజ్ చేయడం వల్ల కూడా ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుంది. తర్వాత యాంటీబయాటిక్స్. ఈ యాంటీబయాటిక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే పెన్సిలిన్స్ అంటాం కదా, పెన్సిలిన్స్, సెఫలోస్పోరిన్స్ అండ్ సల్ఫోనమైడ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల అంటే ప్రొలాంగ్ టైంలో మనం టాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఈ గైనకోమాస్టియా కండిషన్ అనేది వస్తుంది. మనకి ఇంకా ఏమైనా ఉన్నాయంటే కాజెస్ అయిపోయినాయి. ఇక్కడ ట్రీట్మెంట్ చూసుకుందాం. ఈ ట్రీట్మెంట్లో మనకి ఏమున్నాయి డ్రగ్స్, ఇది మేజర్లీ వాడే డ్రగ్స్ ఏంటంటే టిమోక్సిఫెన్ అంటారు ఆర్ టొమాక్సిఫెన్. ఈ డ్రగ్స్, ఈ 2 డ్రగ్స్ మేజర్లీ వాడతారు. మనకి ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గకుండా ఉండడానికి కొన్ని థెరపీస్ వాడతాం, దాన్నే టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. ఈ టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు దీని ద్వారా టెస్టోస్టిరాన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తాం. తర్వాత రొలాక్సిఫెన్ అంటాం. ఈ రొలాక్సిఫెన్ డ్రగ్ ఆర్ టాబ్లెట్ ఎందుకు యూజ్ అవుతుందంటే
ఎప్పుడైతే ఈస్ట్రోజన్స్ లెవెల్స్ పెరుగుతాయని చెప్పే కదా, ఆ ఈస్ట్రోజన్స్ లెవెల్స్ని తగ్గించడానికి అండ్ గ్లాండ్యులర్ టిష్యూ ఎన్లార్జ్మెంట్ అవుతుందని చెప్పా కదా, ఆ గ్లాండ్యులర్ టిష్యూ ఎన్లార్జ్మెంట్స్ని తగ్గించడానికి అండ్ అక్కడే స్టాప్ చేయడానికి ఈ డ్రగ్ యూజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ గైనకోమాస్టియా కండిషన్ అనేది 1 year కన్నా ఎక్కువ అలానే మనం వదిలేసినప్పుడు దానికి సర్జరీ అవుతుందండి. ఆ సర్జరీ పేరే లిపోసక్షన్ అంటారు. లిపోసక్షన్ అంటే మనం 2గా డివైడ్ చేసుకుంటే, లిపో అంటే లిపిడ్స్ అంటే ఫ్యాట్స్ అండి, కొవ్వు అంటాం తెలుగులో. ఈ సక్షన్ అనేది తీసేయడం అన్నమాట, అంటే సర్జరీ చేసి ఈ కండిషన్ని తీసేస్తాం. సో దీన్నే మొత్తం గైనకోమాస్టియా కండిషన్. అండ్ మనం తెలుసుకున్నాం ఈరోజు సిమ్టమ్స్, కాజెస్, ట్రీట్మెంట్ అండ్ మనం ఒక 2 డ్రగ్లు కూడా నేర్చుకున్నాం, ఆర్ టాబ్లెట్స్ అంటాం వాటిని. మనం డ్రగ్గులు నేర్చుకున్నాం అండ్ కాజెస్, ఈ కండిషన్ పూర్తిగా మనం తెలుసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.